ఒక పెద్దాయన పిల్లలకి పండ్లు, బిస్కెట్లు కొనుక్కొని రోడ్లో వస్తా ఉన్నాడండి. అతనికి ఏజ్ ఎక్కువైపోయింది. దారి తెలియక అడవిలోకి వెళ్ళిపోయాడు. అంటే ఒక పులి చూసి వెనకనే తరుముకున్నది. ఒక చెట్టు పైకి ఎక్కేశాడు. ఆయన కొనుక్కున్న వస్తువులు మెడకి కట్టుకునేస్తున్నాడు. ఆ చెట్టు పైన ఒక నెమలి ఉంది. ఆ నెమలికి రెక్కలు దెబ్బ తగిలి గమ్ముని పడుకోను. పులి కిందనే తిరుగుతూ ఉంది. నెమలి అన్నది, పెద్దాయనా నువ్వు చెట్లోనే గమ్ముని పడుకో, అది ఏం చేయదు, వెళ్ళిపోద్ది అని చెప్పింది. కానీ పెద్దాయన భయపడుతూ ఉన్నాడు. నెమలి నిద్రపోతూ ఉంది. కానీ పెద్దాయన పులిని చూసి, నువ్వు వెళ్ళిపో, నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, చూస్తూ ఉంటారు అని. కానీ పులి వెళ్ళలేదు. మళ్ళీ అడిగాడు. కానీ నువ్వు ఆ నెమలిని కింద దోసేయి, కొట్టి నేను నిన్ను వదిలేస్తాను అన్నది. వెంటనే కర్ర తీసుకొని నెమలిని కొట్టేశాడు. అది పడిపోయింది, తినేసింది పులి. తర్వాత ఈయన కూడా నిద్రపోయాడు కొమ్మల పైన పడుకొని. కానీ పులి మాత్రం వెళ్ళలేదు. తర్వాత నిద్రపోతూ ఉండి నిద్రలో నుంచి జారి కింద పడిపోయాడు. వెంటనే పులి తినేసేదానికి ట్రై చేసింది. అప్పుడు అనుకున్నాడు, నెమలి మనకు మంచిగా చెప్పింది, దాన్ని మనం పులికి వేసేసాము, ఇది మనల్ని కూడా తినేస్తుంది అని అనుకున్నాడు. కానీ ఆ లాస్ట్కి పులి అతన్ని కూడా తినేసింది. చూడండి ఈ కథలో ఎంత న్యాయం నిజాయితీ ఉందో. అలాగే మనం మంచి వాళ్ళని నమ్మము, చెడ్డ వాళ్ళని నమ్మి మోసపోతాము. ఇదే అండి. నమస్తే అండి.